సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక ప్రాంతంలో బిస్లరీ కార్మికుల ఆవేదన 29వ రోజుకు చేరుకుంది. యాజమాన్యం అరాచకాలను ఎదిరిస్తూ తమ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న కార్మికులకు నేడు అండగా నిలిచింది ప్రజా నాట్యమండలి. కార్మికుల పోరాటానికి జవసత్వాలను నింపేలా ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగభూషణం, అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు యేసు తమ గొంతును కలిపారు. ఆటాపాటలతో కార్మికుల్లో స్ఫూర్తిని రగిలించారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ బిస్లరీ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూనియన్ పెట్టుకోవడం నేరమా? తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తొలగించడమేంటి అని ఆయన యాజమాన్యాన్ని నిలదీశారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తున్నాయని ఆరోపించారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల కన్నీటి గాథలకు, వారి పోరాట పటిమకు ప్రజా నాట్యమండలి కళాకారులు అండగా నిలుస్తామని, ఆటపాటల ద్వారా కార్మిక వర్గాన్ని చైతన్యపరుస్తామని స్పష్టం చేశారు. బిస్లరీ యాజమాన్యం చట్టాలను గౌరవించి, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.